ఇందుకూరుపేట మండలం జగదేవపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మంగళవారం నాడు ఆశా డే సందర్భంగా జగదేవపేట ప్రధాన సెంటర్స్ మీదుగా 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకొని మెడికల్ ఆఫీసర్ కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. డాక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో దాదాపు 12 లక్షల మంది కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్నారని, వారిలో 60% మంది 30 సంవత్సరాలలోపు వారే ఉన్నారని, నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరు అందులకు కంటి చూపును ప్రసాదించవచ్చునని, మరణానంతరం మీ కళ్ళు నశించకుండా కొంతమంది జీవితాల్లో వెలుగు నింపవచ్చన్నారు. హెల్త్ ఎడ్యుకేటర్ చేజల సుధాకర్ రావు మాట్లాడుతూ మరణానంతరం 6 నుండి 8 గంటల వ్యవధిలో నేత్రాలు సేకరించవచ్చని, కనుగుడ్లను తొలగించకుండా నల్లటి కార్నియా పొరను తొలగించడం జరుగుతుందని, నేత్రదానం చేయాలని అనుకున్న వారు ముందుగానే నేత్రదాన ప్రతిజ్ఞాపత్రం ద్వారా తెలియజేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ ఆఫీసర్ చంద్రశేఖర్, ల్యాబ్ టెక్నీషియన్ హైమావతి, వైద్య సిబ్బంది, ఆశా వాలంటీర్లు పాల్గొన్నారు. నింపండి నింపండి, జీవితంలో వెలుగులు నింపండి, నేత్రదానం చేయండి, నేత్రదానం చేయండి, అందుల జీవితాల్లో వెలుగు నింపండి, నేత్రదానం చేయండి, అందుల జీవితాల్లో వెలుగు నింపండి. మా చేతులు హ్యాండ్స్ అంటారు, ఏ నష్టమా? నేత్రదానం చేయండి, అందుల జీవితాల్లో వెలుగు నింపండి, నేత్రదానం చేయండి, అందుల జీవితాల్లో వెలుగులు నింపండి. దానం చేయండి, దానం చేయండి, చూపు దానం చేయండి, నేత్రదానం చేయండి, నేత్రదానం చేయండి, నేత్రదానం చేయండి, అందుల జీవితాల్లో వెలుగు నింపండి, నేత్రదానం చేయండి, అందుల జీవితాల్లో వెలుగు నింపండి.